వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఓఎంఆడి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి నేను కొత్త పీజీకి షిఫ్ట్ అవుతున్నాను అనమాట. సో ఆ ప్యాకింగ్, ఆ షిఫ్టింగ్ అంతా ఎలా ఉండబోతుంది, నేను ఒక్కదాన్నే ఎట్లా మేనేజ్ చేసుకుంటా అనేది మీరు ఈ వ్లాగ్లో చూడండి. లైక్ నా లైఫ్లో ఇది ఫస్ట్ టైం అనమాట నేను ఒక్కదాన్నే షిఫ్ట్ అవ్వడము. ఎక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చినా నా పేరెంట్స్ వచ్చేవాళ్ళు. సో యా, అండ్ ఫర్ ది ఫస్ట్ టైం నేనే అంటే నా ఫ్రెండ్తో కలిసి వెళ్ళి పీజీ అది ఇది చూసుకొని లైక్ కొంచెం బిగ్ గర్ల్ థింగ్స్ లాగా అనిపించినాయి ఇవన్నీ. లైక్ ఫర్ ది ఫస్ట్ టైం మేము అడ్వాన్స్ కట్టి, నా డబ్బులతో నేను అడ్వాన్స్ కట్టుకొని లైక్ అది బాగుందా ఇది బాగుందా అని మాట్లాడి కొంచెం ధైర్యంగా అన్ని అడిగి ఫైనల్లీ షిఫ్ట్ అయిపోతున్నాం అనమాట. సో 2 షేరింగ్కి షిఫ్ట్ అవుతున్నా నేను ఇంకా నా ఫ్రెండ్. యాక్చువల్లీ ఈ వీకెండ్ షిఫ్ట్ అవ్వాలి. ఈరోజు వచ్చేసి థర్స్డే. సో ఒక్కటే రోజు అంతా అంటే కష్టమవుతుంది కదా. సో మెల్లిమెల్లిగా కొంచెం షిఫ్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాం. ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళేసి వచ్చిన, అందుకే నా ఫేస్ ఇంత టయర్డ్గా ఉంది. సో ప్లీజ్ ఇగ్నోర్ దాట్. ఇప్పుడైతే ఒక బ్యాగ్లో ర్యాండమ్గా బట్టలు పెట్టేసిన, ఎందుకంటే నెక్స్ట్ 4 days నేను ఇక్కడే ఉంటాను, ఆఫీస్కి వెళ్ళను. మాకు 3 days వెళ్ళాలి వర్క్ ఫ్రమ్ ఆఫీస్, మిగతా 2 days వర్క్ ఫ్రమ్ హోమ్. సో మళ్ళీగా ఈరోజు కొంచెం, రేపు కొంచెం, ఎల్లుండి మొత్తం ఫినిష్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న బ్యాగ్లో బట్టలన్నీ తీసేసి పెట్టిన ర్యాండమ్గా, ఎందుకంటే ఎట్లా ఆఫీస్కి వెళ్ళాను కాబట్టి అన్ని బట్టలు తీసుకున్నా పెద్ద ప్రాబ్లం లేదు. నార్మల్ నైట్ వేర్, టీషర్ట్స్ ఉంచుకుంటే సరిపోతుంది. సో అవన్నీ ర్యాండమ్గా తీసుకొని అయితే ఒక బ్యాగ్లో పెట్టిన. ఇప్పుడు మేము కిందికి వెళ్ళి డిన్నర్ చేసేసి ఈ బ్యాగ్ తీసుకొని వెళ్తామన్నమాట ఆ పీజీకి. వాకబుల్ డిస్టెన్సే, బట్ లగేజ్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. బట్ యా, ఏం చేయలేము, వీ హ్యావ్ టు డూ ఇట్. అంటే ప్రతిదానికి మేము లాస్ట్లో ఎక్కువ సామాన్ ఉంటుంది కదా, అదంతా కలిపి ఒకసారి ఆటో మాట్లాడుకొని తీసుకెళ్దాం అనుకున్నాం. ఆలోపు కొంచెం మేము షిఫ్ట్ చేస్తే బెటర్ కదా అని చెప్పి అనిపించింది. సో యా, వాచ్ దిస్ వ్లాగ్ టిల్ ద ఎండ్. నా కొత్త రూమ్ ఎలా ఉందో కూడా చూపిస్తాను. అండ్ సూన్ ఐమ్ గోనా మిస్ మై బ్యాక్గ్రౌండ్. నాకు చాలా ఇష్టంగా చేసుకున్నాను నేను ఇదంతా, నా లైట్స్ అదంతా పెట్టుకొని. అక్కడైతే ఇట్లా నాకు మంచిగా వెనకాల ఇంత వాల్ దొరకలేదు. బట్ యా, అది ఒకటి మైనస్, బట్ వేరే ఇంకా కొంచెం బెటర్ అనిపించినాయి. సో సూన్ నా నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ మీరు అక్కడే చూడబోతున్నారు. సో యా, ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి. ఇప్పుడైతే మనం తినేసి బ్యాగ్ పట్టుకొని పీజీకి వెళ్ళిపోదాం. అండ్ యా, సో ప్రస్తుతానికి ఒక్క బ్యాగ్లో మొత్తం ఫిట్ చేసేసిన. అండ్ ఇది ఒక్కటి, అంటే ఇక్కడ నా ఫోటో ఫ్రేమ్ ఉంది, నా కజిన్స్ నాకు ఇచ్చింది. ఇది మళ్ళీ జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి ఇది ఫస్ట్ తీసుకెళ్తున్నాను. హే గాయ్స్, మేము ఇప్పుడే వచ్చినాం కొంచెం లగేజ్ పట్టుకొని పీజీకి. సో మా రూమ్ ఎట్లుందో అట్లా చూపిస్తా, ఏం సదరక ముందు ఎట్లుందో ఇదన్నమాట. అండ్ తనే జాహ్నవి, మేమిద్దరం కలిసి ఇప్పుడు రూమ్ షేర్ చేసుకుంటున్నాం. అండ్ ఇది తన కబోర్డ్, కొంచెం లగేజ్ తెచ్చుకుంది. యా, సో అది తన బెడ్, ఇది నా బెడ్. సో ఇది నా కబోర్డ్ అనమాట. యూజువల్గా కొంచెం తెచ్చిన, అదంతా అట్లా డంప్ చేసిన. సో దాట్స్ మై ఫోటో ఫ్రేమ్. దిస్ ఆర్ బాల్కనీ. ఇదన్నమాట మా వ్యూ. చిన్న బాల్కనీయే, బట్ బాగుంది వ్యూ. చూడండి, మొత్తం పీజీలే ఇవన్నీ. సో యా, ఇదన్నమాట. ఇప్పటికీ త్వరగా ఇవన్నీ ఇక్కడ పెట్టేసుకొని మేము వెళ్ళిపోతాం. మళ్ళీ రేపు ఇంకొంచెం స్టఫ్ తీసుకొని వస్తాం. హలో గాయ్స్, దిస్ ఈజ్ డే 2 ఆఫ్ ప్యాకింగ్ అండ్ షిఫ్టింగ్. అండ్ ఇది లాస్ట్ డే అనమాట. సో లేచిన, నేను బ్రష్ చేసుకున్న, బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసి ఫ్రెష్ అయిపోయాను. సో ఇప్పుడు మనం క్విక్గా ప్యాక్ చేసి ఫస్ట్ ఒక 2 times వెళ్ళి పెట్టేసి వద్దాం అనుకుంటున్నాం. తర్వాత ఆటో ఏదైనా బుక్ చేసుకొని తీసుకెళ్ళి పెట్టేస్తాము. సో అంత క్లమ్జీగా ఉన్నది నా ఏరియా మీకు చూపిస్తాను. ఇవన్నీ నా సామాన్లే, అంటే దీంట్లో కొన్ని క్లియర్ చేయాలి, అవన్నీ ఉన్నాయి. అండ్ నా కబోర్డ్కి వచ్చేసరికి అయితే ఇలా ఉంది. కొన్ని బట్టలు తీసేసాను అండ్ ఇవన్నీ ఉన్నాయి ఇంకే. సో ఫస్ట్ ఒక 2 times పెట్టేసి వస్తే ఇంకా అన్నీ కలిపి ఒకటేసారి క్లియర్ చేసేసి పెట్టేయచ్చు. సో లెట్స్ గో. ఇవాళ చాలా హెక్టిక్గా ఉండబోతుంది. సో ఐ డోంట్ నో, అసలు అనుకోకుండా వర్షం. మేము మొన్న ఒక బ్యాగ్ తీసుకెళ్ళినాము, నిన్న కూడా తీసుకెళ్లాల్సింది, ఫుల్ వర్షం పడింది సడన్గా. సో ఆగిపోయినాము. సో మొత్తం ఈరోజే ఫినిష్ చేయాలి. యా, ఇప్పుడైతే ఒక బ్యాగ్ నేను నిన్న నైట్ ప్యాక్ చేసి పెట్టినా, అది తీసుకెళ్ళి పెట్టేస్తాను. తర్వాత వచ్చినాక మిగతాది సదిరిద్దాం. విష్ మీ లక్, నాట్ లక్, విష్ మీ ఎనర్జీ. హే గాయ్స్, ఫైనలీ డన్ విత్ ఆల్ ది ప్యాకింగ్.
వెళ్ళినాం, పెట్టేసి వచ్చినాము. అక్కడ లిఫ్ట్ పని చేయలేదు. 5 ఫ్లోర్స్ ఎక్కేసరికి అయిపోయింది. ఇంకా నా ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు రావగానే మొత్తం అన్నీ అయితే ప్యాక్ చేసి పెట్టేసిన. అసలు ఎక్స్పెక్ట్ అయ్యలేదు అంత సామాన్ నా దగ్గర ఎట్లున్నదని చెప్పి. ఇప్పుడు అక్కడ ఎట్లా పెట్టాలో కూడా నాకు అర్థమవుతలేదు. ఐఎమ్ ఆల్వేస్ దట్ పర్సన్, అంటే ఐ కీప్ థింగ్స్ అనమాట. అంటే లైక్ నా దగ్గరే ఉంచుకుంటాను. అవసరం ఉన్నా లేకున్నా ఏమో ఎప్పుడైనా అవసరం వస్తుందేమో, లైక్ నా దగ్గర ఏది లేదన్నట్టు ఉండదు, అన్నీ ఉండాలి అని చెప్పేసి ఆ పిచ్చి మైండ్ నాది. సో దానివల్ల చాలా స్టఫ్ ఉంటుంది నా దగ్గర ఎప్పుడు. ఇంతే ఈ హాస్టల్ లైఫ్లో మొత్తం నా దగ్గర ఉన్నంత హాస్టల్ మొత్తంలో ఎవరి దగ్గర ఉండదు కావచ్చు, అంత స్టఫ్ ఉంచుకుంటా. అవి వాడేది వాడనివి అన్నీ అట్లనే ఉంటాయి. ఇప్పుడు చదివేటప్పుడు ఇంకా కొంచెం సార్ట్ అవుట్ చేయాలి. సో చూపిస్తే నా లగేజ్ మొత్తం ఎంత అయిందో. గైస్ ఆల్రెడీ నేను 3 బ్యాగ్స్ అక్కడ పెట్టేసి వచ్చిన. అండ్ దిస్ ఈజ్ మై లగేజ్. ఈ సూట్ కేసులో బట్టలు, దాంట్లో బట్టలు, దీంట్లో నార్మల్ కొంచెం స్టఫ్, దీంట్లో కిచెన్కి సంబంధించింది, ఇది కూడా కొంచెం ఏమేమో సామాన్లు ఉన్నాయి. ఇది నా బ్లాంకెట్, ఇది నా బ్యాగ్, దాంట్లో కూడా కొంచెం ట్రైపాడ్ అవి ఇవి పెట్టేసిన. అవి కాకుండా అది నా బకెట్, సమ్ టాయిలెటరీస్, అండ్ ఇవి నా ఫుట్వేర్ అనమాట. సో ఇంత సామాను, దీన్ని నేను ఫస్ట్ ఒకసారి పెట్టేసి వచ్చి మళ్ళీ తీసుకెళ్దాం అనుకున్నా. బట్ అస్సలు ఓపిక లేదు, అసలు ఓపిక లేదు. జస్ట్ ఏమనుకుంటున్నా అంటే మహా అంటే 2 రౌండ్లు వెళ్ళాల్సి వస్తుంది ఆటోలో. ఇట్స్ ఓకే, డబ్బులు పోతే పోయినాయి. మళ్ళీ నేను దాన్ని పైకి తీసుకెళ్ళి సదురుకోవడం అదంతా ఉంటుంది నాకు. సో అంత ఎనర్జీ నాకు లేదు. సో లెట్స్ డు ద షిఫ్టింగ్. ఐఎమ్ ఎగ్జాస్టెడ్ గైస్. స్నానం చేయాలి, ఉడక వస్తుంది. ఇవన్నీ తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే అక్కడ ఇవన్నీ మళ్ళీ సదరాలి కదా, అది ఇంకెంత టార్చర్ అవుతుంది. అండ్ కొన్ని హ్యాంగర్స్ ఆర్డర్ పెట్టిన, అవి రాలేవు. అప్పటి వరకు నేను ఎట్లా పెట్టాలి, ఎలా పెట్టాలి నాకు అసలు ఏం అర్థమవుతలేదు. ఇట్స్ ఓకే, ఇవాళ అయిపోయింది ఇంకా నా పని. బట్ యా ఇట్స్ ఓకే. పీజీలో మా లాస్ట్ మీల్ తింటున్నాం మేము. సో ఇది ఏంటివి బుబ్బర్లా ఏదో ఒక కైండ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ, ఒకటి పప్పు. సో యా, ఫైనల్లీ మేమైతే షిఫ్ట్ అయిపోయినాం. 2 మనుషుల లగేజ్ అది. దీనికన్నా ముందు మేము 2 సార్లు మా అంతటి మేము చేతులతో తెచ్చుకున్నాం లగేజ్. సో ఇంత లగేజ్ టార్చర్ అయింది మాకు ఇదంతా తెచ్చేసరికి. ఇప్పుడు ఇంత లగేజ్ని ఈ ఒక్క చిన్న కబోర్డ్లో మేము ఫిట్ చేయాలి. సో యా, పరిస్థితి ఇట్లుంది. Oh my god, exhausted guys, exhausted. సో హియర్ కమ్స్ ద మెయిన్ పార్ట్. అన్నీ ప్యాక్ చేసి తీసుకురావడం ఒక ఎత్తు అయితే, వాటన్నిటినీ మళ్ళీ అన్ప్యాక్ చేసి సదరడం ఇంకొక ఎత్తు. వచ్చి ఆగంలో సరే తొందరగా అన్నీ అయిపోవాలని చెప్పి ఏది ఖాళీగా ఉంటుంది, ఏ బ్యాగ్ ఖాళీగా ఉంటుంది, ఏ సంచి ఖాళీ ఉంటుంది, అన్ని సామాన్లు పెట్టేసిన. లైక్ లిటరలీ నాకు ఒక 1/2 an hour తర్వాత కూడా ఏ దానిలో పెట్టినా గుర్తులేదు. ఖతం ఇంకా అన్ప్యాకింగ్ చేయడం స్టార్ట్ చేసిన. అసలు ఎనర్జీ లేకుండే, బట్ అట్లా అని చెప్పి అట్లనే వదిలేసింది అనుకో, ఇంకా అది ఎప్పటికీ కాదు, అట్లనే ల్యాగ్ అవుతుంది. పని ఇంకా చేసేసి ఫ్రెష్గా స్నానం చేసి రెస్ట్ తీసుకుందామని చెప్పి అనుకున్నా. అండ్ అంత కష్టమైన పరిస్థితిలో కూడా వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అవర్ డ్రెస్సెస్ అనమాట. మేబీ దాట్స్ జస్ట్ గర్ల్ థింగ్, అమ్మాయిలకే అర్థమవుతుంది. చూపెడుతున్నా, ఈ ఫ్రాకులు తెచ్చుకున్నా, ఇవన్నీ తెచ్చుకున్నా, మనమేమో ఎక్కడికి పోతలేము, నాకు వేసుకోవడానికి అకేషన్ దొరకలేదు అని చెప్పి లైక్ ఇట్లా మేమిద్దరం ఒకరి బట్టలు ఒకరం చూసుకుంటున్నాము. యా, అదంతా. ఇంకా 2 అమ్మాయిలు కలిస్తే అంతే ఉంటుంది, ఓన్లీ అమ్మాయిలకే అర్థమవుతుంది ఆ విషయము. అండ్ ఇంకా బట్టలన్నీ మడత పెట్టడం స్టార్ట్ చేసిన. వచ్చేటప్పుడు ఇట్లా నేను ఆ బీరువాలో ఎట్లా పెట్టుకున్నాను అట్లా సెపరేట్గా తీసుకురాలేదు, అన్నీ కలిపేసిన అనమాట. కొత్తవి, పాతవి, ఆఫీస్కి వేసుకునేవి, నైట్ వేర్, అవన్నీ. ఇంక ఇప్పుడు మళ్ళీ అన్నీ ఒకసారి బెడ్లో వేసి అన్నీ మడత పెట్టడం స్టార్ట్ చేసిన అనమాట. లైక్ ద ఓన్లీ టైం అసలు నాకు ఇన్ని బట్టలు ఉన్నాయా అనిపించేది ఓన్లీ ఇట్లాంటి టైంలోనే అనమాట. అన్నీ తీసి మడత పెడతాం చూడు, అప్పుడు అనిపిస్తుంది ఇంకొకసారి షాపింగ్ చేసి నన్ను నేను కొట్టుకుంటా అనుకున్నాను. నేను అంత పిచ్చిలేసింది. వేసుకుందామంటే ఏముండవు, అరే మరి మడత పెడుతున్నా కొద్దీ వస్తూనే ఉన్నాయి. లైక్ ఆ టైంలో అనుకున్నా అసలు ఇంకొకసారి షాపింగ్కి పోను, ఇంకొక 6 months 1 year దాకా ఏం కొనుక్కోను అని చెప్పి అనుకున్నా. అండ్ అక్కడ వాషింగ్కి వేసిన అనమాట ముందు రోజులు, ఇక్కడ వర్షాల వల్ల వారలేదు. సో తెచ్చి మళ్ళీ బయట ఆరేసిన కాసేపు. అండ్ కట్ చేస్తే అన్నీ మడత పెట్టి మళ్ళీ ఒకసారి చూసి అసలు ఏంటి నా దగ్గర ఇన్నే బట్టలు ఉన్నాయా అని చెప్పి అనిపించింది. లైక్ ఐ డోంట్ అండర్స్టాండ్ అసలు ఎందుకు ఇట్లా అనిపిస్తుందో. మేబీ దాట్స్ కాల్డ్ గర్ల్ మ్యాథ్.
సో అట్లయితే మొత్తం ఫినిష్ చేసేసిన ఒక 2-3 అవర్స్లో. ఫైనల్లీ మొత్తం రూమ్ షిఫ్టింగ్ అయితే అయిపోయింది. సో అంటే 90% అయిపోయింది. కొంచెం స్టఫ్ అట్లా బయట పెట్టినాము. సో మా రూమ్ చూపిస్తాం మీకు. దిస్ ఈజ్ మై బెడ్ అండ్ దాట్స్ మై క్యూట్ కార్నర్ అండ్ దిస్ ఈజ్ మై ఫ్రెండ్స్ బెడ్ అండ్ దిస్ ఇస్ మీ అండ్ హియర్ షీ ఈజ్. సో కొంచెం అట్లా ఆగమాగం ఉన్నాయి, అవి కూడా అంతే. ఇంకా అట్లా స్పేస్ ఖాళీగా ఉంచొద్దు, మనం ఉంటే పెట్టేస్తాము. దాట్స్ హౌ. అండ్ మై కబోర్డ్, డు యు వాంట్ సీ? సో దిస్ ఈజ్ హౌ మై కబోర్డ్ ఈజ్. నీట్గా సర్దుకున్నాను. అదే కదా. సో ఇది మా బాల్కనీ వ్యూ ఈ టైంలో అయితే. ప్రిటీ డీసెంట్. ఐ విల్ మీట్ యూ గైస్ టుమారో. ఫస్ట్ డే ఎలా అయింది ఈ కొత్త పీజీలో అని చెప్పి రేపు చూపిస్తాను. గుడ్ నైట్ గైస్. ఇది ఫస్ట్ రోజు మా హాస్టల్లో డిన్నర్ అనమాట. సో పావ్ బాజీ అండ్ సమ్ ఫ్రైడ్ రైస్ పెట్టారు. అది తినేసి వచ్చి పడుకున్నాను అనమాట. అసలు నేను ముందు క్లిప్లో ఎట్లా చెప్పినా నేను రేపు ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేస్తా అని చెప్పి నేను నవ్వుకుంటున్నాను. లైక్ లిటరలీ లేవడానికి ఎంత కష్టపడ్డానో ఆ రోజు మార్నింగ్ మాత్రం. లైక్ జస్ట్ బ్రేక్ఫాస్ట్ చెయ్యాలి కదా అనే పాయింట్ మీద మాత్రమే లేచిన అనమాట. లేచిన బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చిన పడుకున్నా, లంచ్ చేసి వచ్చా పడుకున్నా, డిన్నర్ చేసి వచ్చా మళ్ళీ పడుకున్నా. ముందు రోజు అంత షిఫ్టింగ్ చేసినాక అంతకు మించి ఇంకేం చేయగలుగుతా అని నేను ఇంకా వ్లాగ్ కంటిన్యూ చేస్తానో నాకు ఇప్పటికే అర్థమవుతలేదు. సో దాట్స్ హౌ ఆర్ డే వెంట్. అసలు ఫస్ట్ రోజు లెజిట్ ఏం చేయలేదు, ఇద్దరం డే మొత్తం పడుకున్నాం అనమాట. అంత టైర్డ్ అయిపోయినాం. లక్కీలీ వీకెండ్ కాబట్టి, సండే కాబట్టి నెక్స్ట్ డే మాకు అట్లా కుదిరింది, లేకపోతే చాలా ఇబ్బంది అయ్యేది. అండ్ యా, దాట్స్ హౌ ఇట్ ఆల్ వెంట్. నా ప్యాకింగ్ అండ్ షిఫ్టింగ్. ఇప్పుడైతే కొత్త పీజీకి వచ్చేసిన అండ్ నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ మీరు ఈ కొత్త పీజీలోనే చూస్తారు. షిఫ్ట్ అవ్వడము ఇక్కడ మాత్రం ప్రస్తుతానికి అంతా ఓకే, బట్ ముందు ముందు ఇంకా చాలా జరిగినాయి అనమాట. అవన్నీ ఏంటో తెలుసుకోవాలంటే నా ఫ్యూచర్ కమింగ్ వ్లాగ్స్ ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్ టిల్ ద ఎండ్. I'll see you guys in my next one. Take care, keep smiling. Bye guys.